హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా అండ్ తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పొటాటో నగెట్స్ని బయట ఎక్కువ కాస్ట్ పెట్టి కొనే పని లేకుండా తక్కువ ఖర్చుతోనే నెలల తరబడి స్టోర్ చేసుకొని తినగలిగేలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో ఆలు ఉంటే చాలండి, ఇలా మనం నగెట్స్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ పొటాటో నగెట్స్ని ఎలా తయారు చేయాలో సింపుల్ పద్ధతిలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. తీసుకొని పైన పీల్ తీసుకోవాలండి. ఇలా పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్నాక్స్. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పైన తోలు తీసుకున్న తర్వాత రెండిటికి ఇలానే తీసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకొని దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. గిన్నెలో వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆలును ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దాంట్లో మనం అదే కుక్కర్లో దేనిలో అయినా ఉడికించినా చాలా మెత్తగా అయిపోతుందండి. ఇలా మనం గిన్నెలో ఉడికిస్తే మనకు సరిపోయినంత ఉడుకుతుంది. చూడండి, స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మధ్యలో చెక్ చేస్తూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మనం కుచ్చితే మరీ మెత్తగా కాకుండా కొంచెం హార్డ్గానే ఉండాలండి ఆలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ ఆలును ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టి కాకుండా మీడియంగా ఉడికించుకున్నానండి నేను. ఇక్కడ ఆలు ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న తర్వాత చల్లారించుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మనం మ్యాష్ చేయడం కంటే ఇలా గ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏమీ చిన్న చిన్న ముక్కలు లేకుండా ఒకే లెవెల్లో వస్తుందండి. ఇలా మనం గ్రేట్ చేసుకుంటే ఇలా ఆలును బాగా గ్రేట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా గ్రేట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ని కొంచెం సాఫ్ట్ అయితే చాలు. ఇప్పుడు ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. దీంట్లో ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే 4 అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం గ్రేట్ చేసుకున్న ఆలును వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. ఒకవేళ మీరు పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి 1 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒరిగానో 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. చాట్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఒరిగానో లేకపోతే మిక్స్డ్ హబ్ అయినా వేసుకోవచ్చండి దాని ప్లేస్లో. అది కూడా లేకపోయినా ఒకవేళ మీరు కొత్తిమీర అయినా ఒక 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఆలును. ఇలా ఇప్పుడు 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. చూడండి, ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా దగ్గరకు అవుతుంది. చూడండి, ఇలా చూడండి సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నేను నగెట్స్లా చేస్తున్నానండి. సిలిండర్ షేప్లో మీకు నచ్చిన షేప్లో మీరు రౌండ్ అయినా చేసుకోవచ్చు, ఇలా టిక్కీ షేప్లో అయినా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఇలా చేస్తున్నానండి, నగెట్ షేప్ చేస్తున్నాను. ఇలా ఈక్వల్గా చేసుకొని అన్నిటినీ ఇలా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను అన్ని నగెట్స్ తయారు చేసుకొని పెట్టుకున్నానండి ముందుగా. ఇప్పుడు దీనికి మనం కోటింగ్ చేసుకోవాలి. కోటింగ్ కోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల మైదా తీసుకోవాలండి. ఒకవేళ మీరు దీని ప్లేస్లో కార్న్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు.
3 టేబుల్ స్పూన్ దాకా తీసుకొని దీంట్లో ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. ఒకవేళ మీకు చాలా చిక్కగా అనిపిస్తే మరొక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మనం చూస్తూ మిక్స్ చేసుకోవాలండి వాటర్ వేస్తూ. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా స్పూన్కి కోట్ చేస్తే కోట్ అయ్యే విధంగా ఉండాలి. అప్పుడే కరెక్ట్గా పిండి కలిపినట్టు. మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 5 బ్రెడ్ దాకా తీసుకొని బ్రెడ్ క్రమ్స్లా ప్రిపేర్ చేసుకున్నానండి ముందే. చూడండి ఇలా ముందుగా మనం ఈ మైదాలో డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్లో కోటింగ్ చేసుకోవాలండి. ఇలా కోట్ చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా అవుతాయండి. ఒకవేళ మీరు కార్న్ఫ్లెక్స్ దొరుకుతాయి కదా, మనం పాలలో వేసుకుంటాం కదా, ఆ కార్న్ఫ్లెక్స్ మనం కొంచెం చిన్న ముక్కలుగా చేసి దాంతో అయినా కోటింగ్ చేసుకోవచ్చండి. బ్రెడ్ క్రమ్స్ లేకపోతే అలా చేసినా కానీ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి దాంతో చూపిస్తున్నాను. ఇలా బాగా బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలా ముందుగా మనం మైదా మిక్చర్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా కోట్ చేసుకోవాలండి. ఇలా కోట్ చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి నగెట్స్. బయట కొనే పని లేకుండా సింపుల్గా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇలా కనుక చేస్తే పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత బాగుంటాయి. చూడండి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను అన్నిటినీ కోట్ చేసి తీసుకున్నానండి. ఇలా మీరు కోట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రీజ్లో ఉంచుకుంటే మనకు ఒక 3 నుంచి 4 నెలల వరకు స్టోర్ చేసుకొని ఉంచవచ్చండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచితే మనకు నెలల తరబడి స్టోర్ చేసుకొని తినేయచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఆఫీస్ నుంచి హస్బెండ్ రాగానే, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా మనం వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఉంటాయి. చల్లారితే కాస్త మెత్తగా అవుతాయి కానీ వేడి మీద అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడైతే నేను ఒక ½ అవర్ నుంచి 1 అవర్ వరకు ఫ్రీజ్లో ఉంచి మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ నేను వీడియో కోసం ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఇప్పుడు ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని మీడియం హీట్లో ఉంచాలండి. ఇప్పుడు మనం నగెట్స్ని దీంట్లో వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి అప్పుడే మిక్స్ చేయొద్దండి. మనము వేసిన ఒక 2-3 నిమిషాల తర్వాత అప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపాలి. అప్పుడు లైట్గా ఇలా మిక్స్ చేయాలి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. బయట కొనే పని లేకుండా తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూస్తేనే తెలుస్తున్నాయి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం మీడియంలో ఉంచే ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటో కెచప్తో తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూస్తేనే తినాలనిపించేలా చాలా బాగుంటుందండి. పైనుంచి క్రిస్పీగా, లోపల ఆలు స్టఫ్తో సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. దాంట్లో మనం మసాలాలు వేసి చేసాం కానీ దాని ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. చాలా బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు. రుచి అయితే అంత బాగుంటుందండి. టమాటో కెచప్తో తింటే రుచి అయితే అద్దరిపోతుందండి. అంత బాగుంటుంది. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. టమాటో కెచప్ అంటే పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ టమాటో కెచప్తో సర్వ్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ పైన లేయర్ చూస్తే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయి. బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేసాం కాబట్టి చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.